హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు సుష్మాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో బ్లాక్ గ్రేప్స్తో జ్యూస్ని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. సమ్మర్లో మనం ఎక్కువగా జ్యూసెస్ తాగడానికి ప్రిఫర్ చేస్తాం కదా, సో అందుకోసం మనం జ్యూస్ చేసుకుందాము. దానికోసం మనకు నచ్చిన ఫ్రూట్స్ ఏవైనా తీసుకోవచ్చు. ఇక్కడ నేను బ్లాక్ గ్రేప్స్తో జ్యూస్ చేస్తున్నాను. దానికోసం బ్లాక్ గ్రేప్స్ను తీసుకొని శుభ్రంగా కడిగి తీసుకోవాలి. ఒక 2-3 సార్లు శుభ్రంగా కడగాలి. ఇప్పుడు వీటన్నిటిని కూడా ఒక మిక్సర్ జార్లోకి తీసుకోవాలి. ఇందులోకి రుచికి సరిపడా షుగర్ను వేసుకోవాలి. అంటే 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు షుగర్ను వేసుకొని ఒకసారి బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ను యాడ్ చేసుకోవాలి. మనము చేసుకునే జ్యూస్ కన్సిస్టెన్సీ బట్టి వాటర్ను యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ జ్యూస్ని ఫిల్టర్ చేసుకోవాలి. ఇలా ఒక స్ట్రైనర్ పెట్టుకొని అందులోకి జ్యూస్ని పోసుకొని వడకట్టుకోవాలి. ఇలా స్పూన్తో కలుపుతూ వడకట్టుకోవడం వలన జ్యూస్ ఈజీగా ఫిల్టర్ అవుతుంది. ఇలా జ్యూస్ మొత్తం ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ని వేసుకొని ఒకసారి కలిపితే కనుక ఇంకేమైనా జ్యూస్ ఉంటే కనుక ఈజీగా ఫిల్టర్ అవుతుంది. ఇలా ఫిల్టర్ చేసుకున్న జ్యూస్ని ఇప్పుడు ఒక సర్వింగ్ గ్లాస్లోకి సర్వ్ చేసుకోవాలి. జ్యూస్ చల్లగా ఉంటే బాగుంటుంది కాబట్టి ఇందులోకి కొద్దిగా ఐస్ క్యూబ్స్ని యాడ్ చేసుకోవచ్చు. లేదా జ్యూస్ చేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా అయిన తర్వాత సర్వ్ చేసుకోవచ్చు. ఇంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే బ్లాక్ గ్రేప్స్తో జ్యూస్ అయితే రెడీ అయింది. నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.